సో హై గైస్ 2024 సంక్రాంతి సందర్భంగా ఎస్ఎస్ఎంబి 28 గుంటూరు కారం చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అతడు కలేజా తర్వాత వస్తున్న చిత్రం. అది కాక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వహించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణంగా మహేష్ బాబు తన క్యారెక్టర్ తగ్గట్టుగా 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. గుంటూరు కారం చిత్రానికి జీఎస్టీ కాకుండా 78 కోట్ల పారితోషికం తీసుకున్నారు. జీఎస్టీ వాళ్లే కట్టుకొని డైరెక్ట్గా మహేష్ బాబుకు 78 కోట్లు ఇచ్చినట్లు ఒప్పందం చేసుకున్నారు. ఇక వెంకటేష్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న చిత్రం సైదు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై బోయినపల్లిలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సైదు సినిమా కోసం వెంకటేష్ భారీగానే చార్జ్ చేశారు. F3 సినిమా కోసం 15 కోట్లు తీసుకోగా ఇప్పుడు సైదు సినిమా కోసం 17 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే జీఎస్టీతో కలిపి 17 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు.